బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకుంటున్నాం ఏంటంటే చిన్నపిల్లలకి బేబీ పౌడర్ వాడచ్చా, వాడితే ఎలా వాడాలి. చాలామందికి ఏంటంటే బేబీ పౌడర్ వాడచ్చా లేదా అంటే చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. బట్ యూస్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. అంటే దానివల్ల యూజెస్ ఏంటివి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటివి అని తెలుసుకుందాము. అంటే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. చాలామంది ఏంటంటే బేబీ పుట్టగానే వాళ్ళకి బాతింగ్ చేయించాక ఆఫ్టర్ ఏం చేస్తూ ఉంటారంటే పౌడర్ వేసి మెడకి అండ్ నెక్స్ట్ లెగ్స్ దగ్గర అండ్ మనకి ఏంటంటే హ్యాండ్స్ ఎక్కడైతే మనకి మెడ చుట్టూ అలా ఏంటంటే మడతలు ఉంటాయి కాబట్టి అక్కడ సెట్ వస్తుందని చెప్పేసి అందరూ ఏం చేస్తారంటే పౌడర్ పఫ్తో యూస్ చేస్తారండి. పౌడర్ పఫ్తో అంటే ఏం చేస్తారంటే ఇలా పుష్ చేయడం అలా చేస్తూ ఉంటారనమాట. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలు అనేది స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అంటే ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా ఈజీగా డైల్యూట్ అంటే ఏమంటే డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. డ్రై అయిపోతూ ఉంటుందని చెప్పేసి మనం ఏం చేస్తామంటే పిల్లలకు పుట్టినప్పటి నుంచి ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటాం. 1 year వరకు ఏంటంటే పిల్లలకి స్కిన్ ఎప్పుడు డ్రై అవ్వకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళ స్కిన్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి మనం ఏంటంటే ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటాం. మార్నింగ్ చేస్తూ ఉంటాం, ఈవినింగ్ చేస్తూ ఉంటాం. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే చిన్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది వాళ్ళది. అండ్ మనం పౌడర్ యూస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆఫ్టర్ మనకి ఏంటంటే స్నానం చేశాక ఏమవుతుందో స్కిన్ అనేది చాలా డ్రై అవుతుంది. ఆ డ్రై అయినప్పుడు ఏం చేస్తారంటే మనకి స్కిన్ పైన చాలా హోల్స్ ఉంటాయి కదండి. ఆ హోల్స్లో ఏంటంటే మనం పౌడర్ ఇలా పుష్ చేస్తామనుకోండి, మనం పౌడర్ పఫ్తో యూస్ చేసినప్పుడు ఆ హోల్స్లోకి పౌడర్ వెళ్ళేసి వాళ్ళకి ఇన్కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే మన సెట్ అనేది బయటకు వచ్చింది అనుకోండి, మనకి ఏంటంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. అదే సెట్ అనేది బయటికి రాక కొంచెం మిచ్చింగ్ లాగా వస్తుందన్నమాట. అందుకనేసి పిల్లలకి ఏంటంటే పౌడర్ యూస్ చేయొద్దు. ఓన్లీ జస్ట్ పౌడర్ యూస్ చేయాలని అనుకున్న వాళ్ళు ఎలా అంటే బాడీ లోషన్ యూస్ చేయండి. బాడీ లోషన్ పెట్టాక ఆఫ్టర్ దట్ ఏంటంటే ఒక 1 hour 2 hours రెస్ట్ తీసుకున్నాక ఆఫ్టర్ మనం ఏంటంటే పౌడర్ యూస్ చేయొచ్చు. ఆ పౌడర్ యూస్ చేసే విధానంలో కూడా ఎలా అంటే జస్ట్ హ్యాండ్తో మాత్రమే రబ్ చేయండి. హ్యాండ్తో ఉంటుందండి, హ్యాండ్తో మాత్రమే రబ్ చేయండి. అండ్ బేబీ పౌడర్స్ మాత్రమే యూస్ చేయండి. ఎలాంటి మన పౌండ్స్ పౌడర్ కానీ మన సంతూర్ పౌడర్ కానీ అలాంటివి ఏమీ యూస్ చేయకండి. ఎందుకంటే వాటి యొక్క అంటే వాటిలో వచ్చే స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఒకవేళ పిల్లలకి పౌడర్ వేయాలనుకుంటే హ్యాండ్ మీద వేసేసి ఇలా రబ్ చేయండి, అంతేకాని మొత్తం ఇలా పౌడర్ పఫ్తో మాత్రం పుష్ చేయడం కానీ అలాంటివి ఏం చేయకండి. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ స్కిన్ అనేది ఇచ్చింగ్ గురి అవ్వడం కానీ, మన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్స్ ఏమని చెప్తారంటే జస్ట్ బాడీ లోషన్ మాత్రమే యూస్ చేయండి, ఇలాంటి పౌడర్ కానీ ఏమి యూస్ చేయకండి చెప్తారు. బట్ మన వాళ్ళు ఏంటంటే పౌడర్ యూస్ చేయడం అంటే వాళ్ళకి చెమట వస్తుందని చెప్పేసి మెడకాడ చెయ్యిల కాడ అలా వేస్తూ ఉంటారు. అలా అస్సలు మాత్రం వేయకండి. మనం ఏంటంటే మనకి బాడీ లోషన్స్ దొరుకుతాయండి. ఇప్పుడు మార్కెట్లో చాలా బాడీ లోషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ బాడీ లోషన్ అనేది యూస్ చేయండి. మీరు ఎలాంటి పౌడర్స్ కానీ ఏమీ యూస్ చేయకండి. ఒకవేళ యూస్ చేయాలన్నా కూడా బాడీ లోషన్ పెట్టాక ఆఫ్టర్ 2 hours తర్వాత యూస్ చేయండి. పౌడర్ పఫ్స్ మాత్రం అస్సలు యూస్ చేయకండి. మనం ఒకవేళ బేబీకి రబ్ చేయాలన్నా కూడా హ్యాండ్ మీద వేసేసి ఇలా డైరెక్ట్గా ఒక్కసారి స్మూత్గా అనేసేయండి. అంతకు మించి ఇలా ప్రెస్ చేసినట్టు కానీ ఏమీ అనకండి. అలా అన్నారనుకోండి వాళ్ళకి ఏంటంటే ఇన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఇదే అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.